నేనేం చేసినా వాడి కోసమే. జరిగిపోయిన దాని గురించి అక్కడికక్కడ మర్చిపోతేనే మంచిది. ఆడపిల్ల చదువు ఎందుకు పెళ్లి చేసి పంపిక. అందులో నాకు పెళ్ళి అయ్యి 3 పిల్లలు. ప్రీలిమ్స్లో పోయింది బావ. ఆ మాట చెప్పాలంటే ఒక అర్హత కావాలని మా అత్తే చెప్పింది. నాకు అర్హత లేదు. రే, ఈసారి మెయిన్స్ ఎగ్జామ్లో పోయిందిరా. ఏంట్రా అమ్మరు, ఇక్కడేం చేస్తున్నావు? సెలెక్ట్ అయ్యావా? లేదుగా. నాకు తెలుసురా నువ్వు సెలెక్ట్ అవ్వని. అవసరం మనకి ఇవన్నీ? హలో రే బుజ్జే, ఈ న్యూస్ విన్నావా? మనోడు మళ్ళీ సెలెక్ట్ అవ్వలేదంట. ఇది మనకి మామూలే కదరా. ఏమైనా ల్యాండ్ సెటిల్మెంట్ ఉంటే చెప్పురా, మన దగ్గర ఆఫీసర్ ఉన్నాడుగా, సెట్ చేసేద్దాం. ఈసారి మనోడు ఎంఆర్ఓ వస్తాడులే. రే రే, వదులురా వదులు. ఛీ, ఫ్రెండ్సా మీరు? ఫ్రెండ్సారా? ఇలాంటి టైంలో నా పక్కన ధైర్యంగా ఉండాల్సిన మీరే భరించలేని మాటలతో చంపుతున్నారు కదరా. అనుకున్నది జరగకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో పక్కవాడిని చూసి నవ్వే మీకేం తెలుస్తుందిరా. అది భరించే నాలాంటి వాడికి తెలుస్తుంది. మీరే కాదు, బయట ప్రతి ఒక్కడు అంతే. ఒకడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, సాయం చేయండి అంటే వాడు ఐసీయూలో ఉన్న ఫోటో పెడితే తప్ప హెల్ప్ చేయని మైండ్ సెట్తో ఉన్నాడు ఒక్కొక్కడు. సాటి మనిషి ప్రాణాన్ని చిన్న చూపు చూసే వాళ్ళకి నా బాధో లెక్క. చనిపోయినప్పుడు శవానికి నిప్పట్టించే వాళ్ళకంటే బ్రతుకున్నప్పుడు మనసుకు నిప్పట్టించే వాళ్ళు ఎక్కువైపోయారా మీలాగా. ఒక్కటి గుర్తుపెట్టుకుంటారా, ఒకటి పరిస్థితి చూసి మాట్లాడడం వేరు, అదే పరిస్థితిలో ఉండి మాట్లాడడం వేరు. అర్హత లేకపోతే నువ్వు పోయాక పడుకునే 6 అడుగుల స్థలం కూడా ప్రతి ఒక్కడికి చీప్గానే కనిపిస్తుంది. లైఫ్లో ప్రతి ఒక్కడి స్టేజ్ దాటి రావాల్సిందే. ఓడిపోతామేమో భయం మీద వచ్చినప్పుడు తెలుస్తుందిరా అవకాశం విలువేంటో. ఒక్క అవకాశం రా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు? ఆ విషయం మాట్లాడుతూనే వచ్చాను. వాడికి ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఉంటే చూడరా. ఇంకా అలానే ఉంటే ఏమైపోతాడో నాకు అర్థం కావట్లేదు. బుద్ధి లేకుండా మాట్లాడకు. నీకు విషయం చెప్పనా, మనోళ్ళు ఏం చేయరు కానీ దేవుడే అంతా చేయాలని అంటారు. మన ప్రయత్నం లేనిది ఆయన మాత్రం ఏం చేస్తాడరా. మనవా ట్రై చేస్తున్నాడు, కానీ ఇష్టమైనది కావాలనుకున్నప్పుడు కష్టాన్ని కూడా భరించాలరా. ఇంకేం ఆలోచించకు, అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి. నువ్వు ఊరికి బయలుదేరు. హలో బావా, మన శ్రీవస్తగాడు వాళ్ళ అమ్మ చనిపోయిందంటరా. బయటకు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే నేను ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? నన్ను ప్రశాంతంగా ఉండనివా? ఎలా జరిగిందిరా? ఆ
హార్ట్ అటాక్. అది జరిగిన రోజు అమ్మ నన్ను బయటికి వెళ్ళొద్దు, ఇంట్లో ఉండు, ఒంట్లో బాగాలేదని చెప్పింది. అయినా సరే మాట వినకుండా బయటికి వెళ్ళాను. ఒక రకంగా అమ్మ చావుకు నేనే కారణంరా. నేను ఎప్పుడు అమ్మ మాట వినలేదు. అట్లీస్ట్ ఆ ఒక్కరోజు చెప్పిన మాట వినుంటే ఈరోజు అమ్మ నాతో ఉండేది. రేయ్, లైఫ్లో ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ ఉండొద్దురా. అమ్మకు వేళ బ్రతుకుంటే ఇప్పటికైనా తను అర్థం చేసుకున్నందుకు సంతోషపడేది. అన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. కృష్ణగాడు ఫోన్ చేశాడురా, సీను గారితో జరిగిన గొడవ గురించి. వాడి గురించి తెలుసు కూడా ఎలా కొట్టాలనిపించిందిరా. ఆ రోజు నేను పరిస్థితి అలాంటిదిరా. మన వల్ల ఇంట్లో వాళ్ళు పడుతున్న అవమానాలు, దానివల్ల కలిగే బాధలు, ఇంట్లో పెరుగుతున్న అప్పులు, తిట్లు, ఖాళీ జేబుని చూసినప్పుడు వచ్చే చిరాకు, వీటి మీద వచ్చే కోపాన్ని తెలియకుండా వాడి మీద చూపించాల్సి వచ్చింది. ఎక్కడున్నాడు వాడు? సీను, ఏంట్రా అక్కడే నిలబడ్డావు? రా కూర్చో. సారీరా, ఆ రోజు నేను ఏదో కోపంలో కొట్టేశాను. ఏమనుకోకరా. నా బాధకి సమాధానం, కోపానికి కాను రెండూ లేవు. నిన్ను కొట్టాను, నా తప్పే. ఐఎమ్ రియలీ సారీరా. చచ్చా, నీ తప్పేం లేదురా, అంతా నా తప్పే. ఆ జాబ్ నువ్వు మీ నాన్న కోసం ట్రై చేస్తున్నావు అని తెలుసు కూడా నువ్వు ఏ మూడ్లో ఉన్నావో తెలుసుకోకుండా నేనే అలా అనకుండా ఉండాల్సింది. మామ, చాలా రోజులైంది, ఒకసారి స్కూల్కి వెళ్దామా? పద. రే బావా, గుడ్ న్యూస్ రా. ఏమైంది? రెవెన్యూ డిపార్ట్మెంట్లో కరప్షన్కి పాల్పడ్డ పాత ఆఫీసర్లను తీసేస్తూ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. యువతకు ఛాన్స్ ఇస్తుందంట. ఈసారి నువ్వు ట్రై చేయరా, ఖచ్చితంగా వస్తుంది. ట్రై చేయమా, ఖచ్చితంగా వస్తుంది. ట్రై చేయ బావ, ఈసారి కంపల్సరీ వస్తుంది.
బా రే బా, ఎగ్జామ్ బాగా రాసావా? సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ పోస్ట్లో వస్తుందంట. అడ్రస్ ఎక్కడిది పెట్టావు? స్టేడియం దగ్గర అడ్రస్ పెట్టాను రా. సరే రా, నేను మళ్ళీ చేస్తా. పోస్ట్. హలో చైత్ర, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. అరగంటలో మనం ఎప్పుడు కలిసి ప్లేస్కి వచ్చేసి నీకు మాట చెప్పాలి.